హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చైనాలో మోస్ట్లీ లంచ్ టైం ఆర్ డిన్నర్ టైం ఎక్కువగా తినే ఫుడ్ ఇవాళ నేను ట్రై చేశాను అనమాట. ఏందనుకున్నారు, బొచ్చ పట్టుకొని దాంట్లో చిన్న లైక్ స్టిక్ పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? ఇంతే. నీకు నచ్చినవన్నీ వేసుకుంటూ ఇవ్వాలి. అక్కడ ఉన్నవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్న మీట్ అనమాట. బీఫ్, పోర్క్, సాసేస్ అన్నీ కూడా. మనం ఇవన్నీ ఏం తినలేం కాబట్టి అక్కడ ఉన్న చికెన్ వింగ్ ఒకటి వేసుకొని దాన్ని కొంచెం ఏమంటారు మ్యారినేట్ చేశాడులేండి. ఇది కూడా చికెనే, ఇంకా వేరే ఏ ముట్టుకోలేంగా. అదొక 4-5 పీసులు వేసుకున్నాము ప్రస్తుతానికైతే. అలా పడి ఉంటాయి. అది పరిస్థితి. అలా ఫ్రెష్ వేసేసుకొని తిందివని అన్ని పోర్క్, బీఫ్, అది అది బీఫ్ అంట. అసలు అలా ఉందన్నమాట పరిస్థితి మనది. ఏది ఏందో కూడా తెలియదు అంటిల్ లెస్ చూసేంతవరకు, దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చెప్పేంతవరకు. అది చికెనే, అందుకోసం వేసుకున్నా. ఇవన్నీ మన వల్ల కాదురా బాబు అనుకొని ఇక్కడ ఏదో మ్యాగీ నూడిల్స్ లాగా ఒకటి కనపడితే అదొకటి వేసుకున్నా. ఇంకా వేరే ఆప్షన్ లేక మిగతా అన్నీ ఇక్కడ కనబడేటని నేను వేసుకునేది. అది ఏంటిదంటే పూరి టైప్ అనమాట. వీడు పూరి అంటే మనం రౌండ్గా వేస్తాం, వీడు ఇలా వేస్తాడు, అంతే తేడా. పూరి ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ అనమాట. అవన్నీ వాడు ఏం పెట్టాడు, క్యాలీఫ్లవర్, బ్రోకలీ. నేను ఇప్పుడు వేసుకున్నది క్యాలీఫ్లవర్ అనమాట. అలా క్యాలీఫ్లవర్ వేసుకొని వెళ్ళిపోవడమే. క్యాలీఫ్లవర్ అండ్ ఇట్స్ లైక్ సమ్ ఆలు టైప్లో ఉంటుంది, అదొకటి 2-3. ఇది టోఫు అనమాట, అది టోఫు అండ్ కార్న్. అండ్ లాస్ట్లో ఫైనల్గా బీన్స్ ఉన్నాయి. బీన్స్ జస్ట్ లిటిల్ బిట్ ఫ్రైది అనమాట. ఆ బీన్స్ కొన్ని వేసుకున్నాను. బాగానే ఉంటాయి బీన్స్, నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను. ఇలా ఫైనల్గా ఓ బొచ్చలో ఇది తీసుకున్న తర్వాత అక్కడ ఇచ్చేస్తే దాన్ని వే చేసి ఇంత ప్రైస్ అయిందని చెప్తాడు. ప్రైస్ పే చేసి ఒక 4-5 నిమిషాలు వెయిట్ చేస్తే మంచిగా ఉడకబెట్టి తెచ్చి ఇచ్చేస్తాడనమాట. చూద్దాం. పేమెంట్ ప్రొసీజర్ కూడా ఈజీగా ఉంటుంది. అలా వే చేస్తాడనమాట. ఇప్పుడు మన ఏదైతే తీసుకున్నామో కంటైనర్ వే చేస్తాడు. అండ్ అక్కడ వే చేసిన తర్వాత పేమెంట్ ఉంటుంది. ఇది జనరల్గా మీకు చెప్పాను కదా, 2 minutes 3 minutes ఉడికిస్తున్నాను. అలా ఉడికిచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేస్తాను లిటిల్ బిట్. మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆమె ఏదో అడిగింది, కారం తక్కువ కావాలా ఎక్కువ కావాలని. కారం ఎక్కువ కావాలని చెప్పాను అనమాట. సో ఇది పేమెంట్ మెథడ్, వీచాట్ అనమాట. వీషిన్ అంటారు ఇక్కడ. వీషిన్ ద్వారా పేమెంట్ అనమాట. మనం వేసుకున్న క్వాంటిటీకి ఆల్మోస్ట్ ఎంత అయిందంటే అరౌండ్ 50 RMB. 50 RMB అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1:11.5. ఇట్స్ అరౌండ్ 600, ఆల్మోస్ట్ 550 to 600 అవుతుంది. 50.38. వాడు ఒక టోకెన్ ఒకటి ఇస్తాడు, నెంబర్ ఒకటి ఇస్తాడు. అలా వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటే ఒక 4-5 minutesకి వాడు తెచ్చిస్తాడు. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. కొంచెం లిటిల్ బిట్ ఫ్రై అలా తీసుకొచ్చాడు అనమాట. ట్రై చేద్దామని చేసాము. ఇది ఫైనల్ అవుట్పుట్. చికెన్ ప్లస్ పూరి అనుకున్నాం కదా, ఇది పూరి. ట్రై చేసా, బాగానే ఉంది. స్పైసీగా బాగుంది, నీట్గా తినొచ్చు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనైతే ట్రై చేసా. మా వాడు అడుగుతున్నాడు బాగుందో లేదని. బాగానే ఉందని చెప్పా. నిజానికైతే బాగానే ఉందిలే. ఇది స్పైసీ అంటే ఇంత పెద్ద పచ్చిమిర్చి తీసుకొచ్చి వేసాడనమాట. మొత్తం పచ్చిమిర్చి, అదిగో ఫుల్ స్పైసీగా ఉంది. బట్ ఓకే, టేస్ట్ మన టేస్ట్ ఫ్లేవర్ కొంచెం తగిలిందనమాట. అట్లీస్ట్ నూడిల్స్ చాప్ స్టిక్స్తో తినలేక ఇంకా వేరే ఆప్షన్ లేదుగా, లాగించడమే. బాగానే ఉంది. తింటూ ఉంటే అలవాటు అయిపోద్ది మనకు కూడా. అండ్ రైస్ కూడా తెచ్చాడు. రైస్ చూపిద్దాం అనుకున్నా. ఇది మావాడు అనమాట. మొత్తం ఖాళీ చేశాడు మొత్తానికి. మా ఇండియన్ కొలీగ్ అనమాట. ఇది అన్ని పచ్చిమిర్చి చేశాడు వాడు ఆ బౌల్స్లో. అందరు తినేశారు, నేనే లేట్ అనమాట. నాది లేట్గా వచ్చింది. జనరల్గా మనం రైస్ ఏమో ఫుల్గా పెట్టుకుంటాం. మనమైతే కూర అన్నం 2 కలుపుకుంటాం. ఇక్కడ డిఫరెంట్ అనమాట. కూర ఎక్కువ ఉంటుంది, రైస్ ఏమో తక్కువ ఉంటుంది. రైస్ అలా నోట్లో పెట్టేసుకోవాలి. మనకి నచ్చిన ఐటెం మళ్ళీ అది తీసుకొని నోట్లో పెట్టుకోవాలి. 2 కలిపి అయితే అసలు తినలేము. తెలుగులో సామెత ఉంటుంది కదా,
చిన్న జోక్ సామెత కదా, జోక్. రెండు కడుపులో తెలిపిన తర్వాత రెండు మిక్స్ అయిపోతుందని. ఇది అంతే, దీని దారి దాంది, దీని టేస్ట్ దాంది. థ్యాంక్ యూ.